జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. భూమిని ఆకాశాన్ని సమస్తము కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుని బోధిందము, ప్రభువైన యేసుక్రీస్తు మాటలు విందము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ గ్రంథం నుండి యేసు ప్రభు మాటలు. లూకా సువార్త 12వ అధ్యాయం 32 భూలోకంలో బతుకున్న పాస్టర్లు చదవండి, సంఘ పెద్దలు చదవండి, విశ్వాసులు చదవండి, స్త్రీలు, పిల్లలు, పెద్దలు అందరూ చదివి మారు మనసు పొందండి. లూకా సువార్త 12వ అధ్యాయం 32 చిన్న మంద భయపడకు, దేవుని రాజ్యం అనుగ్రహించబడింది, అది తండ్రికి ఇష్టమై ఉండేను. దేవునికి మహిమ కలుగునుగాక. 5 మంది కలిసి దేవుని ఆరాధిస్తే ఒక సంఘం, 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది, 100 మంది, 200 మంది, 300 మంది, 400 మంది, 500 మంది, 1000 మంది కలిసి ప్రభుని ఆరాధించే సంఘమే. 5 మంది ఉన్న సంఘమే చిన్న సంఘం. 5 మంది, 10 మంది ఉన్న చిన్న సంఘము, చిన్న మంద, చిన్న గుంపు కలిసి సృష్టికర్తన దేవుని ఆరాధించుట, మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మన వరమును పొంది ప్రత్యేకమైన జీవితం జీవించి అపొస్తలుల బోధ యందును, సావాసమందును, రెట్టివేష్టందును, ప్రార్థన చేస్తున్నందును ఎడాతెక ఉన్న సంఘము క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం. దేవునికి మహిమ కలుగునుగాక. లూకా సువార్త 12వ అధ్యాయము 32 చాలా మటుకు నా సంఘం పెద్దది, నా సంఘం పెద్దది, నా సంఘం పెద్దదని పాస్టర్లు చాలా మంది గర్వపడుతుంటారు. నా చర్చి పెద్దది, నా చర్చి పెద్దది, నా చర్చి పెద్దదని విర్రవీగుతుంటారు పాస్టర్లు, జ్ఞానం లేని వారు. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చే మాట ఏం తెలుసా? నా పేరడ చిన్నవాణ్ణి చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు నా తండ్రి చేసుకున్నట్టు, నా పేరడ వచ్చిన వారికి చిన్నవానికి గ్లాసుడ నీళ్ళిస్తే పరలోకమందు ఫలితం వచ్చును. దేవునికి మహిమ కలుగును. చిన్న సేవకుడు, చిన్న సువార్థికుడు, చిన్న పాస్టరు, చిన్న చర్చి, చిన్న సంఘములో పంచాదులు ఉండవు, గొడవలు ఉండవు, కొట్లాటలు ఉండవు. అది పెద్ద చర్చి, పెద్ద చర్చి, పెద్ద పాస్టరు, పంచాదులు, కొట్లాటలు, కేసులు, గొడవలు. పెద్ద చర్చి, పెద్ద చర్చి, ఎలక్షన్స్ గొడవ, అనేకమైన అలజడి. పెద్ద చర్చిలో ఒకరికొకరికి వందనాలు చెప్పుకోరు, ప్రైజలాడు చెప్పుకోరు. కారణం ఏంటంటే పడదు. ఎలక్షన్స్, ఈ ప్యానల్ ఆ ప్యానల్, ఈ ప్యానల్ ఆ ప్యానల్ అని పెద్ద చర్చిలో పెద్ద గొడవలు ఉంటాయి, పెద్ద పంచాదులు ఉంటాయి. పెద్ద పాస్టర్కి ప్రార్థన చేసుకుంటానికి టైం ఉండదు, పెద్ద పాస్టర్కి ఆరాధించడానికి టైం ఉండదు, పెద్ద పాస్టర్కి విశ్వసించడానికి ప్రార్థన చేస్తానికి కానీ టైం ఉండదు. పెద్ద పాస్టర్ బిజీగా ఉండి తానంతకు తాను ప్రార్థన చేసుకోలేడు, ప్రార్థన చేయలేడు, ప్రభుతో గడపలేడు, ప్రభు సన్నిధిలో గడపలేడు. పెద్ద పాస్టరు యేసు ప్రభు ఇష్టపడాడు. చిన్న పాస్టరు, చిన్న సంఘం, చిన్న చర్చి దేవుడు ఇష్టపడతాడు. యేసు ప్రభు అంటున్నాడు లూకా సువార్త 12వ అధ్యాయం 32 చిన్న మంద భయపడకము, రాజ్యం అనుగ్రహించబడింది. చిన్న మందకు రాజ్యం, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, నిత్య రాజ్యం. చిన్న మందకు, చిన్న సేవకునికి, చిన్న విశ్వాసకి దేవుడిచ్చే రాజ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకి ఇష్టమంట. యేసుక్రీస్తు దేవునికి చిన్న సేవకుడు అంటే ఇష్టము, చిన్న చర్చ్ అంటే ఇష్టము, చిన్న సంఘం అంటే ఇష్టము, చిన్న విశ్వాసం అంటే ఇష్టము, చిన్న ఇల్లు అంటే ఇష్టము, చిన్న చర్చ్ అంటే ఇష్టము. చిన్నదంటే ఈ భూలోకంలో ఏ మనిషి ఒప్పుకోడు. చిన్న బైక్ ఒప్పుకోడు, చిన్న కార్ అంటే ఒప్పుకోడు, చిన్న ఇల్లు అంటే ఒప్పుకోడు, చిన్న చర్చ్ అంటే ఒప్పుకోడు, చిన్న సేవకుడు అంటే ఒప్పుకోడు. రెవరెండు, బిషప్, పెద్ద పాస్టర్, సీనియర్ పాస్టర్, పెద్ద పాస్టర్, సీనియర్ పాస్టర్. సీనియర్ పాస్టర్ పెద్ద పాస్టర్కి సాక్ష్యమే సరిగా ఉండదు. సీనియర్ పాస్టర్కి పెద్ద పాస్టర్లకి సాక్ష్యాలు సరిగా ఉండవు. సాక్ష్యాలు లేని సేవకులు. సాక్ష్యం ప్రజలలో లేదు, దేవుని దృష్టికి లేదు. కనుక లూకా సువార్త 12వ అధ్యాయం 32 చిన్న మంద భయపడకము, రాజ్యం అనుగ్రహించబడింది, అది తండ్రికి, సృష్టికర్తన తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న సంఘం అంటే దేవునికి ఇష్టం, చిన్న సేవకుడు అంటే దేవునికి ఇష్టం, చిన్న విశ్వాసం అంటే దేవునికి ఇష్టం, చిన్న చర్చ్ అంటే దేవునికి ఇష్టము. దేవునికి ఇష్టము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పెద్ద ఫోన్, చిన్న ఫోన్ అంటే ఎవరు ఇష్టపడరు. నా ఫోన్ చాలా చిన్నది, చాలా చిన్న ఫోన్. నా చిన్న ఫోన్ తీసుకొని ప్రపంచ దేశాలు తిరిగి వచ్చిన చిన్న ఫోన్. ఇప్పుడు చిన్న ఫోన్ అంటే ఎవరు ఒప్పుకోరు. పెద్ద ఫోన్ ఉండాలా, పెద్ద బైక్ ఉండాలా, పెద్ద టీవీ ఉండాలా,
పెద్ద ఇల్లు ఉండాలా, పెద్ద చర్చ్ ఉండాలి. పెద్ద చర్చ్ మాదే పెద్ద చర్చ్, మాదే పెద్ద చర్చ్ అని గర్వపడి అతిశయపడుతుంటారు సంఘస్థులు, జ్ఞానం లేనివారు, తెలివి లేనివారు. యేసు ప్రభు దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే, ఎక్కడ 2-3 కలిసి ప్రార్థించి ఏకీపించడం వాళ్ళ మధ్యన ఉంటున్నాడు. 2-3 కలిసి ప్రార్థన చేస్తే వారి మధ్యన ఉంటాను యేసు ప్రభు దేవుడు సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. 100 మందిలో ఉంటాను, 1000 మందిలో ఉంటాను, 2000 మందిలో ఉంటాను, 500 మందిలో ఉంటాను, 300 మందిలో ఉంటానని యేసు ప్రభు చెప్పాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధించండి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ చదవండి. గర్వపడకండి, అతిశయపడకండి. పెద్ద పాస్టర్ అని, పెద్ద కారని, పెద్ద చర్చ్ అని విర్రవీగుతున్నారు మనుషులు, జ్ఞానం లేనివారు, తెలివి లేనివారు. కనుక యేసుక్రీస్తు దేవుడు చెప్పాడు ఒక మాట. ఏం చెప్పాడంటే, ఆయన సొలొమోను రాజుకి జ్ఞానం ఇచ్చి చెప్పాడు. సొలొమోను రాజుకి ఒక పంచాది వచ్చింది. 10 బర్రెలు పాలు ఇచ్చి అమ్మి బిజినెస్ చేసే ఒక స్త్రీ, 5 బర్రెలు పాలు ఇచ్చి బిజినెస్ చేసే ఒక స్త్రీ. 5 బర్రెలు పాలిచ్చే స్త్రీ 10 బర్రెల పాలు ఇచ్చే ఆమెకు బదులిచ్చినట్టు పాలు ఒక 2 లీటర్లు బదిలిస్తే, అమ్మ పాలు ఎప్పిస్తాడు, ఇక నీకుండేది 5 బర్రెలు, నాకుండేది 10 బర్రెలు, నేను నీతోన బదులు తీసుకుంటున్నా అని పంచాయతీ సొలొమోను రాజు దగ్గరికి వచ్చింది. దేవుడు జ్ఞానం ఇచ్చిన సొలొమోను రాజు ఏం చేసిందంటే, 2 బకెట్ల నిండా నీళ్ళు పెట్టి ఆ బురద దొక్కండి అని 2 స్త్రీలకు బురద దొక్కించి కాళ్ళు కడుక్కోమని చెప్పాడు సొలొమోను రాజు. సృష్టికర్తన దేవుడు ఇచ్చిన జ్ఞానం. కాళ్ళు కడుక్కుంటే 10 బర్రెలు పాలు ఆన్న స్త్రీ బకెట్ నీళ్ళు దన్న అటు ఇటు జగ్గుతూను పోసుకొని కాలు కడుక్కునేది. బురద సరిగా పోవాలా, నీళ్ళన్నీ అయిపోయినాయి బకెట్లో. 5 బర్రెలు పాలు బిజినెస్ చేసి 5 బర్రెలు పాలతో బతికే స్త్రీ బకెట్లు నీళ్ళు తీసుకొని, జగ్గు నీళ్ళు తీసుకొని శుభ్రంగా కాలు కడుక్కుంది. ఇంకా నీళ్లు బకెట్లో మిగిలినాయి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అన్నది, నువ్వు ఆమెకు బదులు ఇవ్వాల్సింది. ఎందుకంటే నా దగ్గర ఇష్టం వచ్చినట్టు పాలు ఉండవని విర్రవీకి ఇష్టం వచ్చినట్టు దడా చదువుకున్నావు. ఇప్పుడు అట్నే డబ్బున్నోళ్ళు, ఆస్తులు ఉన్నోళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు, విర్రవీగుతున్నారు. డబ్బులున్నవి, ఆస్తులు ఉన్నవి, పెద్ద జీతం, నాకు పెద్ద జీతం పెద్దది, జీతం పెద్దది, ₹1,00,000 జీతం అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటున్నారు జ్ఞానం లేని మనుషులు, జ్ఞానం లేని పాస్టర్లు. చిన్న జీతం వల్లే బాగా బతుకుతున్నారు, అప్పు లేకుండా బతుకుతున్నారు, దేవుని గణపరుస్తున్నారు, సావకిస్తున్నారు. ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళు అప్పుల పాలవుతున్నారు. కారణం ఏందో చూడండి. అంటే విర్రవీగుతున్నారు, గర్వపడుతున్నారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి 40 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు ₹100 జీతం నాకు లేదు, జీతం అనేది లేదు. దేవుని పిల్లలు ప్రార్థన చేసిన కానో, వాక్యం చెప్పిన కాడ కానుకిస్తారు. 100, 200, 500. నాకు ఇచ్చే కానుక తెలుసా దేవుని బిడ్డలారా? ₹100, 200, 500 కానుకిస్తారు. దాంతోనే నేను ప్రభువైన యేసుక్రీస్తు సువార్త మీటింగ్లు పెట్టి ప్రభుని కనపరుస్తున్నా. నాకు జీతం లేదు. ₹1,00,000 జీతం ఉన్న ఆయన మురుస్తున్నారు. నాకు ₹1,00,000 జీతం అని గర్వపడుతున్నారు, అతిశయపడుతున్నారు, సేవ చేయలేకపోతున్నారు. ఆ ₹1,00,000 జీతము డబ్బున్న ఏం చేస్తానంటే, ఈ బ్యాంకులో కొనపోయి ఆ బ్యాంకులో పెట్టడం, ఆ బ్యాంకులు తీసుకుపోయి ఈ బ్యాంకులో పెట్టడం, ఈడ పెట్టడం, ఆడ పెట్టడం, ఆ డబ్బులని ఎక్కడక్కడ మార్చేదాంట్లో బిజీ అయిపోతున్నారు. పాస్టర్లు సేవ చేయలేకపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు, ఆరాధన చేయలేకపోతున్నారు, యేసుక్రీస్తు దేవుని మనసారా ప్రకటించలేకపోతున్నారు. వాళ్ళకి ఒకటే డబ్బు ఏమవుతుందని చింత, బాధ, నిద్ర పనుకుంటే కూడా సేవకులకి, విశ్వాసులకు, డబ్బు ఉన్న వాళ్ళకి, ఆస్తులు ఉన్న వాళ్ళకి చాలా మట్టుకు యేసు ప్రభు దేవుడు సెలవిచ్చాను. లూకా సువార్త 12:32. చిన్న మంద భయపడకు, రాజ్యం అనుగ్రహించబడింది, అది తండ్రికి ఇష్టమే, సృష్టికర్త అనే దేవునికి ఇష్టమట. రాజ్యం, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, నిత్య రాజ్యం నీకొద్దా? సేవకుడా, ఎగిరెగిరి బోధ చేస్తున్నావు, పెద్ద సేవకుడు అని. చిన్న సేవకుడిగా ఉంటావా? చిన్న సంఘంలో ఉంటావా? చిన్న సంఘంలో ఆరాధన చేస్తావా? చిన్న చర్చిలో ప్రార్థన చేస్తావా? చిన్న సేవకుడా? పెద్ద చర్చిలు దేవలాడుతున్నారు పాస్టర్లు. పెద్ద చర్చి అది, పెద్ద సంఘమే అది, పెద్ద చర్చి అది, పెద్ద సంఘమే. ఒకటే కొట్లాటలు, గొడవలు, కేసులు, కోర్టు, పోలీస్ స్టేషనే. కనుక అందరూ మారు మనసు పొందండి. ఈరోజు బతుకున్న క్రైస్తవులు, విశ్వాసులందరూ మారు మనసు పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం చూడండి. లూకా 12:32. చిన్న మంద భయపడకు, రాజ్యం అనుకరించబడింది, అది దేవుడైన యేసు ప్రభుకి ఇష్టమైన. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని ముగిస్తుంటున్నా. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.